హీట్ ఆయిల్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, కొంచెం సాల్ట్ బాగా ఫ్రై చేసుకుందాం. చూపించిన వాటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేయించుకుని ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. రెండాటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం సోంపు పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుందాం. బాగా కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇలా బాగా దగ్గర పడ్డ గ్రేవీని ఇలా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసేసుకుందాం. ఇలా లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఈ ఎగ్స్ అన్నిటిని బాగా కలుపుకుందాం. ఎగ్స్ని ఇలాగా వేయించుకుని ముక్కల్లా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ ఎగ్స్ మీద వేసుకోండి. బాగా కలుపుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీని కూడా దీంట్లో కలిపేసుకుందాం. లిడ్ పెట్టుకుని కనీసం 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే.